ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి సత్యకుమార్. గత 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి పరిస్థితులు జరిగాయంటే ఒక అనారోగ్య శాఖగా దీన్ని మార్చిపెట్టున్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక అవతగలు జరుగుతున్నాయి. వాటిని సరి చేస్తూ రెండవ వైపు ఆర్థిక వనరులు మనకు అందుబాటులో ఉంటున్న పరిమిత ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా చేసుకుంటూ మళ్ళీ కేంద్రం నుంచి ఎక్కువ సహకారం ఇప్పటికే ఎన్హెచ్ఎం ఈ రాష్ట్రంలో ఈ వైద్య సౌకర్యాలు ఏమైనా జరుగుతున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కానీ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్న నిధులు కానీ లేదా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ ద్వారా వస్తున్న నిధుల ద్వారా మాత్రమే జరుగుతుంది. రాష్ట్రం వాటా ఇవ్వకుండా గత 5 సంవత్సరాలు గడిపేశారు. అయితే రాబోయే రోజుల్లో దార్శనికలు కలిగిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి రాష్ట్రం వాటా కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్రం నుంచి కూడా ఈ ఇప్పటికే ఉన్న పథకాల కింద అత్యధిక నిధులు తీసుకుంటూ అదనంగా తీసుకురావడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. పూర్తిగా డైవర్ట్ చేసిన విషయం ఉంది. అందుకనే ప్రతి దాని మీద కూడా శ్వేతపత్రం ప్రకటిస్తామనే విషయాన్ని నేను పూర్తిగా లోతుగా దీని మీద విశ్లేషణ చేసిన తర్వాత అవగాహన పెంచుకున్న తర్వాత ఏ రకంగా నిధులు దారి మళ్ళాయి, ఏ రకంగా ఏ లబ్ధి కోసమైతే ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చాయో వాటికి ఉపయోగించలేదు, మిగతా వాటికి ఉపయోగించాలని ప్రజల ముందు పెడతాం, శ్వేతపత్రం ప్రకటిస్తాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి పరిస్థితులు జరిగాయంటే ఒక అనారోగ్య శాఖగా దీన్ని మార్చిపెట్టున్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక అవతగలు జరుగుతున్నాయి. వాటిని సరి చేస్తూ రెండవ వైపు ఆర్థిక వనరులు మనకు అందుబాటులో ఉంటున్న పరిమిత ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా చేసుకుంటూ మళ్ళీ కేంద్రం నుంచి ఎక్కువ సహకారం ఇప్పటికే ఎన్హెచ్ఎం ఈ రాష్ట్రంలో ఈ వైద్య సౌకర్యాలు ఏమైనా జరుగుతున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కానీ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తున్న నిధులు కానీ లేదా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ ద్వారా వస్తున్న నిధుల ద్వారా మాత్రమే జరుగుతుంది. రాష్ట్రం వాటా ఇవ్వకుండా గత 5 సంవత్సరాలు గడిపేశారు. అయితే రాబోయే రోజుల్లో దార్శనికలు కలిగిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి రాష్ట్రం వాటా కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర